శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నూతన ఆంగ్ల సంవత్సర యొక్క హ్యాపీ న్యూ ఇయర్. అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ కాలచక్రం వేగంగా తిరిగి అప్పుడే మనకంత కొత్త సంవత్సరాన్ని తెచ్చింది. క్రొత్త మార్పును సంతోషంగా స్వాగతించింది కూడా. మనము అందరూ ఆ మార్పుకు స్వాగతం పలుకుదాం. మార్పు అంటే క్రొత్త ఉత్సాహము, బలము, ఇవి విధి నిర్వహణకు అవసరం కదా. క్రొత్త వెలుగులతో, క్రొత్త ఉత్సాహంతో విరాట్ పురుషుడి కన్నులైనటువంటి సూర్యచంద్రుల్లాగా అందరూ కూడా తమ విధులను ఆనందంగా నిర్వర్తించాలి. క్రొత్త మార్పు గత సంవత్సరంలోని లోటుపాట్లను కూడా తెలుసుకునేందుకు బాగా ఉపయోగం కూడా పడుతుంది. మనమంతా తెలుసుకోవాలి. రాబో కాలంలో విజయం సాధించేందుకు ఉపకరిస్తుంది కూడా. రేపేమి జరుగుతుందో అన్నటువంటి అనిశ్చిత అన్ని రంగాలను వెంటాడుతోంది కూడా. దీనికి కారణం కాలపురుషుడు తెచ్చిన క్రొత్త మార్పును స్వాగతించకపోవటమే కదా. ఇక క్రొత్త మార్పు అంటే సత్యధర్మాలు, పరోపకారము, పరస్పర సహకారము, నిస్వార్థము. ఆయా రంగాల్లోని నిపుణులను కూడా ఈ మార్పును స్వీకరించి నిర్వర్తించినప్పుడు, తమ బృందాల చేత నిర్వహింపజేసినప్పుడు అన్ని రంగాలు కూడా అభివృద్ధి పథంలో సాగుతాయి. అప్పుడు నడవవలసినటువంటి మార్గము, చేరవలసినటువంటి లక్ష్యము బాగా మనకు కనిపిస్తుంది. పరోపకార బుద్ధితో కూడినటువంటి విధి నిర్వహణ వల్ల విశాల దృష్టి కలుగుతుంది. శాంతి, సామరస్యాలు అలవడతాయి. సూక్ష్మ దృష్టి లభిస్తుంది. సూక్ష్మ దృష్టి వల్ల లోటుపాట్లు తెలుస్తున్నాయి. శక్తియుక్తులతో విజయాన్ని అందుకునేటువంటి సులువైన మార్గాలు తెలుస్తాయి. ఒక్కొక్కసారి విధి నిర్వహణలో పరోపకారం, పరస్పర సహకారాల పట్ల సందేహాలు కూడా కలుగుతాయి. ఇందులో సందేహపడవలసినటువంటి అవసరం లేనేలేదు కదా మనకు. ఇది కాలపురుషుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థ అనేది మనందరూ తెలుసుకోవాలి. దాన్ని ఆయనే దాటుకోకుండా కాలానికి లోబడి తన పనులను చేసుకుంటూ వెళుతున్నాడు. కాలపురుషుడి వల్లే పంచభూతాలు పరస్పర సహకారంతో లోకానికి ఉపకారం చేస్తున్నాయి. అవే కనుక తన యొక్క కట్టుబాటును, అంటే పరిధిని దాటి అడ్డు అదుపు, మంచి చెడ్డ లేకోకుండా ప్రవర్తిస్తే జగత్తంతా కూడా ఏమవుతుంది? అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి పరోపకార బుద్ధితో సత్య కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఆనందాన్ని అనుభవిద్దాం. సత్యాన్ని విడవకుండా ధర్మ మార్గంలో నడుద్దాం. విద్యారంగంలోని విద్యార్థిని, విద్యార్థులు, యువతి యువకులు తమ రంగాల్లోని క్రొత్త పాతల తేడాలను గమనించాలి. వయోవృద్ధులు తమ విజ్ఞానానికి పదును పెట్టి ఆ యువతరాన్ని నడిపించాలి. ఈ నూతన సంవత్సరంలో పంచభూతాల ఉదాహరణ స్వీకరించడం జరిగింది. ఇది 2012వ సంవత్సరం కదా. సంఖ్యాశాస్త్ర ప్రకారం 2 + 0 + 1 + 2 ఏమవుతుంది? 5 అవుతుంది. అంటే పంచభూతాలకు సంకేతము.
నేల, నింగి, నిప్పు, నీరు, గాలి పరోపకార బుద్ధితో చెలుస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరము కృతజ్ఞత కలిగి ఉండటమే చాలా ముఖ్యమైనది. అదే ఎప్పుడు మంచిది. జీవితాన్ని నందనవనం చేస్తుంది అని బోధిస్తుంది. నిజమే. ఈ 2012కు తెలుగు పేరు నందన సంవత్సరము. దీన్ని నందనవనంలోని పువ్వుల్లాగా నందన సంవత్సరం. ఈ క్రొత్త సంవత్సరంలో అందరి యొక్క మనస్సులు కూడా క్రొత్త కొత్త మెరుగులతో వికసించుగాక. నందిని దేనువులాగా ఆనందంతో పరుల క్షేమాన్ని కూడా కాంక్షింతురు కాక అందరూ కూడా అదే విధంగా ఉండగాక. కాలపురుషుడైనటువంటి కాలాగ్ని శమన దత్తస్వామి అనుగ్రహంతో సత్ప్రవర్తన, పరోపకార బుద్ధి కలిగి అందరూ ఉండండి. ఈ కొత్త సంవత్సరంలో క్రొత్త ఊహలతో నిర్దేశించుకున్నటువంటి క్రొత్త మార్గంలో నడుస్తూ శుభాలను పొందురుగాక. శాంతి కాముకులైనటువంటి సామరస్యంతో అభివృద్ధి పథంలో ముందుకు అడుగులు వేతురుగా కానీ ఆశీర్వదిస్తూ ఇంకొక పర్యం హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం నమో హనుమతే నమః.